2001లో పార్టీ స్థాపించినప్పుడు కవిత గారు పార్టీలో లేరండి. వారు కేసీఆర్ గారి కూతురుగానే ఉన్నారు. 2006లో వారు పార్టీలోకి వచ్చినారు. 2001 నుంచి కూడా అనేక మంది మహిళలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. తను వచ్చిన తర్వాత ఇంకా కొందరు యాడ్ అయితే యాడ్ అయ్యుండొచ్చు. కానీ అనేక మంది మంత్రి పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీలుగా చేసి పార్టీని వదిలిపెట్టిపోతే ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలుసు. అదే పరిస్థితి ఈరోజు కవిత గారికి కూడా ఉంటుంది. 2006 నుంచి పార్టీ తనను ఆదరించింది, అనేక అవకాశాలు కల్పించింది. ఇన్ని అవకాశాలు కల్పించినా కానీ ఈరోజు మళ్ళీ పార్టీకి ద్రోహం చేసే మాట, పార్టీని తుంచివేసే మాట మాట్లాడినప్పుడు తప్పకుండా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని భావిస్తా ఉన్నాం. రేపు తను పార్టీ పెడతదా పెట్టదా మాకు అవసరం లేదు. మా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎటుపోయినా మాకు సంబంధం లేదు. స్వాతి ముత్యం లాగా బయటికి వస్తారు కేసీఆర్ గారు. ఈడీ కేసు వేసుకున్నా, సిబిఐ కేసు వేసుకున్నా, ఇంకో కేసు వేసుకున్నా, సారీ పార్టీ ద్రోహులు పార్టీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేయవలసి వచ్చింది. పార్టీకి ఒక అవినీతిని అంటగట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా కవిత గారి ప్రసంగం నిన్న ప్రెస్ మీట్ అట్లే ఉంది. కాబట్టి పార్టీకి మరకలు అంటొద్దని, పార్టీ ఏ విధంగా నీతివంతంగా పనిచేసినా, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రోజు వరకు కూడా పార్టీ యొక్క నిజాయితీ నిరూపించుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 20 నెలల నుంచి బాధపడుతూ తపన పడుతూ ప్రజల మనోభావాల్ని కాపాడుకుంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పోతున్న పార్టీలో ఈరోజు అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా నిన్నటి కవిత గారు ప్రెస్ మీట్ ఉంది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైనటువంటి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టే ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. ఎవరు పార్టీకి ద్రోహం చేసినా ఇదే పరిస్థితి.